సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తాను పర్యటించే డివిజన్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తుండగా మిగిలిన ప్రాంతాలు, మిగిలిన డివిజన్లలో సంబంధిత టీడీపీ నాయకులు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది కాలంలో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ద్వారా వచ్చిన మార్పును ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఒంగోలు నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, నలమోతు బాలగంగాధర్, కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు గున్నపినేని శ్రీనివాసరావు, తెలుగు మహిళ ఒంగోలు నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మిలతో పాటు అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ అధ్యక్షులు సుపరిపాలన తొలడుగులో ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ అదే సమయంలో ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. మిగిలిన డివిజన్లలో కూడా ఈ ఏడాది పాలనలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి పనుల గురించి చెబుతుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే
ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులను వీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొత్తపట్నం బస్ స్టాండ్ తిరుగ్గా ఉండేది మనం వెళ్ళాలంటే, ఇప్పుడు అలాంటిది విస్తీర్ణం చేసి ఈజీగా బస్సులు వెళ్ళడం కానీ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు. ఇకపోతే మనం ఇక్కడ శివాలయం సెంటర్లో C&D రూమ్ తీసుకుంటే అక్కడ కూడా పెద్దగా రోడ్డు ఏర్పాటు చేసి మనకి రాకపోకలకు కానీ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. కొత్త కూరగాయల మార్కెట్లో బయట అన్ని షాపులు ఉండి లోపలికి పోవడానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని కూడా షాపులన్నిటి వాళ్ళందరినీ లోపల షాపుల్లోకి ఏర్పాటు చేసి బయట కూడా పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. డ్రైనేజీలు అయితేనండి, వాటర్ సిస్టమ్ అయితేనండి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇకపోతే పార్కులు, మన ఒంగోలులో ఉన్న పార్కులన్నీ సుందరీకరణంగా చేసి సాయంత్రం పూట సేద తీర్చుకోవడానికి వెళ్ళే విధంగా అన్నీ చేశారు. సంవత్సర కాలంలోనే 86 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక పోన 4 సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు అయితేనేది, అండర్ డ్రైనేజీ ప్రతి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒంగోలులో రామచంద్ర జనార్దన్ రావు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో అంతకుముందు దుర్మార్గమైనటువంటి పరిపాలన వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేశారు. వికలాంగులకైతే 6,000 చేశారు. పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళకైతే 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది ప్రభుత్వం ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13,000 రూపాయలని ఇస్తా ఉన్నారు. అవి పడతా ఉన్నాయి ఇప్పుడు తల్లికి వందనం పేరిట. తర్వాత మనకి సిలిండర్ ఇస్తున్నారు, సిలిండర్ ప్రతి ఒక్కళ్ళకి. అదేవిధంగా మన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో జనార్దన్ గారు, ఆయన ఒంగోలులో బాగా అభివృద్ధి చేయాలని ఎక్కడ ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా రోడ్లను వెడల్పు చేయడం, అదేవిధంగా కాలువలు పూడికలు తీపిచ్చేసేయడం, పోతురాజు కాలువను బాగా అది ఆధునీకరించడం ఇవన్నీ చేస్తా వస్తున్నారు. అనేక కార్యక్రమాలు గతంలో లేని విధంగా ఈరోజు ఒంగోలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం కోసం మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా మనకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వంలో మనం ఇక్కడ రామచంద్ర జనార్దన్ రావు గారిని, అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మనం వెన్నంటి ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి. అది మా విజ్ఞప్తి. మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. ఆ సమస్యలు ఏదైనా ఉంటే మనల్ని నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని మీకు
నాకు అది గ్యాస్ డబ్బులు వచ్చినాయి. గ్యాస్ డబ్బులు వచ్చినాయి కదమ్మా, పెన్షన్ వస్తుంది కదా, వస్తుంది. తల్లికి వందనం మీ మనవాళ్ళకి వస్తుంది కదా. వచ్చింది. అది. అది. ఆ? ఇంకా ఇంకేం రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా బస్సులో వెళ్ళడానికి ఉచితంగా బస్సు ఏర్పాటు ఎవరైనా మహిళలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.